అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే 1917లో రష్యాలో టెక్స్టైల్స్ లో వర్కర్స్, ఉమెన్ వర్కర్స్, బ్రెడ్ అండ్ పీస్ వాళ్ళు ఒక రొట్టె ముక్క మాకు శాంతి కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దానికి అంతర్జాతీయ అంటే 1917లో మార్చి 8వ తేదీ ఆ సంఘటన జరిగింది. దానికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద గుర్తించినారు. ఇప్పుడు మనం రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఇప్పుడు సీఎం గారు కూడా అడ్రస్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అసలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మహిళలకు గుర్తింపు, వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్స్, ఆస్తిలో హక్కు ఇవన్నీ కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి గ్రూప్స్ విషయంలో ఆయన రాష్ట్రంలో ఒక బ్రాండ్, అదొక ఉద్యమం లాగా చేశాడు. ఈ రోజు కూడా 2 లక్షల రూపాయలు గ్రూప్కి వాళ్ళ మహిళలకు వచ్చే లోన్కి 5 లక్షల రూపాయలు చేశారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పావలా వడ్డీ. ఇట్లా వాళ్ళకి సపోజ్ వాళ్ళ బస్సులో ప్రయాణం, ఉచిత బస్సు, 3 సిలిండర్లు అవన్నీ ఉచితం, ఇన్ని కార్యక్రమాలు. తల్లికి వందనం అన్లిమిటెడ్, ఒక బిడ్డ కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం చేస్తున్నాం. వాళ్ళకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు. 50 కోట్ల మంది పూర్తి చేశారు ప్రయాణం. 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఓవరాల్ గా ఇది మొదలు పెట్టిన తర్వాత 50 కోట్ల మంది బస్సులో మహిళలు, అక్క చెల్లెళ్ళు ఉచిత ప్రయాణం చేశారు. వాళ్ళకి ఇది పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ప్లస్ నేనేమన్నానంటే వాళ్ళకి ఒక ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా వచ్చింది, ఒక ఎస్టీ లేడీ, ఈరోజు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆమె, సునేత్రా పవార్, ఒక మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్. ఆ స్థాయిలో ఈరోజు ఉమెన్ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి చైర్మన్లుగా ఉన్నారు. ఇది కూడా పట్టుదలతో ఎదగాలని చెప్పాం. ఇప్పుడు వాళ్ళకి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పిల్లలకి, ఆడబిడ్డలకి 1800 చిల్లర సైకిళ్ళు ఈ వారంలో సిఎల్ కంపెనీ సిఎస్ఆర్ కింద 8-9 తరగతులకు ఇస్తున్నాం. అట్లే కృష్ణపట్నంలో సైక్లోన్ షెల్టర్ లో అదానీ పోర్ట్ కంపెనీ కుట్టు మిషన్ల పంపిణీ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఉచితంగా ఇస్తున్నాం. కశ్మీర్ లో మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్